ఇక ఎక్స్ వేదికగా దీపికా పదుకొని పిఆర్ పై ఫైర్ అయ్యారు సందీప్ రెడ్డి వంక. స్పిరిట్ మూవీకి దీపిక 20 కోట్ల పారితోషికంతో పాటు డబ్బింగ్ చెప్పను అనడంతో ఆమె స్థానంలో తృప్తి డిమ్రీని తీసుకున్నారు వంగ. ఇదే విషయంలో దీపిక పిఆర్ స్టోరీ లీక్ చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో మొత్తం స్టోరీ లీక్ చేసుకోండి, నన్నేం చేయలేరు అన్నట్లు ఎక్స్ వేదికగా సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు. తాను ఓ అగ్ర కథానాయికకు స్టోరీ చెప్పానని 100% నమ్మకంతో ఆమెకు వివరించానన్నారు. దర్శకులు నటీనటులకు కథ చెప్పారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్కేనన్నారు. దీని ప్రకారం స్టోరీని ఎవరికీ చెప్పకూడదని, కానీ ఆమె ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సందీప్ వంగ ఆరోపిస్తున్నారు. ఒక యువ కథానాయికను ఎదగకుండా చేయడం, ఎంతో కష్టపడి రాసుకున్న కథను లీక్ చేయడం, ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటేనని డైరెక్టర్ సూటిగా ప్రశ్నించారు. దర్శకుడిగా కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతామని, సినిమానే ప్రపంచంగా బతుకుతామని ఎప్పటికీ మీకు అర్థం చేసుకోలేరన్నారు. కావాలంటే స్టోరీని మొత్తం లీక్ చేయండి, భయపడనని పోస్టు రాసుకొచ్చారు డైరెక్టర్ సందీప్ వంగ. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, అసలు ఏంటి ఎక్స్ వేదికగా ఇటు పిఆర్ పై దీపిక పిఆర్ పై అయితే ఒక ఫైర్ అవుతున్నారు, ఇటు సందీప్ వంగ, అసలు ఏం జరిగింది, మూవీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎక్స్ వేదికగా ఇద్దరికి ఒకరికొకరు ఎందుకు ఈ విధంగా పోస్టులు పెట్టుకుంటున్నారు అనుకోవచ్చు? గతంలోనైతే దీపిక పదుకొని ప్రభాస్ సినిమాలో స్పిరిట్ అనే మూవీకి అయితే హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. అయితే సందీప్ రెడ్డి వంగ పెట్టిన పోస్ట్ అయితే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నార్త్ ఇండియాలో ఇట్లా పుకార్లు రేగిన నేపథ్యంలో ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సినిమా ఆమె యాక్ట్ చేయట్లేదని తెలిసినప్పటికీ, ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ విషయంలో ప్రతి లాంగ్వేజ్ ఆమె డబ్బింగ్ చెప్పాలి, హీరోయిన్ ఖచ్చితంగా అది భాషలో 9-10 భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఆ 9-10 భాషల్లో కూడా హీరోయిన్ ఖచ్చితంగా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఆమె డబ్బింగ్ చెప్పనని చెప్పడము, ప్రమోషన్ కి రానని చెప్పడము, మళ్ళీ 20 కోట్లు డిమాండ్ చేయడంతో కూడా కాస్త ఆయన నిరాశగా ఉంది. డబ్బింగ్ చెప్పకపోతే సినిమా చేయనక్కర్లేదన్నట్టుగా కొంత కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఆ అమ్మాయిని తీసేసి ఖచ్చితంగా ఈయన పంతం నెగ్గించుకోవడం కోసం ఏదైతే యానిమల్ సినిమాలో తృప్తి దిమిరిని ఒక అమ్మాయిగా హీరోయిన్ గా అయితే ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసిన తర్వాత వీళ్ళు పిఆర్ టీం అయితే ఖచ్చితంగా ఆ సినిమా ఒక ఏ అడల్ట్ కంటెంట్ అని చెప్పడం, మా పిఆర్ టీం కావచ్చు, ఏ అడల్ట్ కంటెంట్, మరియు ఎందుకంటే సినిమా స్టోరీ కూడా ఇది అర్జున్ రెడ్డి మళ్ళీ రీమేక్ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక వదంతులు అయితే వాళ్ళు వ్యాపింప చేశారు. దానికి ఇతను రియాక్ట్ అయ్యి చెప్పేసి, ఎందుకంటే ఒక అగ్ర కథానాయకుడు చెందిన ఈ పిఆర్ టీం అయితే కూడా, ఎందుకంటే నాయకుడికి సంబంధించి ఆయన డర్టీ పిక్చర్స్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో కూడా ఎక్స్ వేదికలో కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఆమెకి అగ్రనాయక కథానాయకుడు దీపిక పదుకొని ఆవిడకి నేను స్టోరీ అయితే చెప్పడం జరిగింది. 100% నమ్మకంతో ఆమెకు వివరించాను. దర్శకులు నటీనటులకు కూడా కథ నేరేట్ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. దీని ప్రకారం స్టోరీని ఎవ్వరికీ చెప్పకూడదు, కానీ ఈమె మాత్రం ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక యువ కథానాయకుడికి ఎదగకుండా చేయడం, ఎంతో కష్టపడి రాసుకున్న నా కథను లీక్ చేయడం, ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటూ దర్శకుడు, నేను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాను, నాకు సినిమానే ప్రపంచం, ఎప్పటికీ దీన్ని మీరు అర్థం చేసుకోలేరు, కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేయండి, నేనేం భయపడనని తన ఎక్స్పోస్ట్ అయితే రాసుకోవడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ యానిమల్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ అయితే ఈ దర్శకత్వ పనుల్లో బిజీగా, కాస్టింగ్ పనుల్లో కూడా చాలా బిజీగా ఉన్నాడు. ఎందుకంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకున్నట్టు గతంలో వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినప్పటికీ ఆ తర్వాత తృప్తి దీనిని తీసుకోవడం జరిగింది. అయితే సందీప్ తన పోస్ట్ లో పెట్టిన యువ కథానాయక తృప్తి అని కూడా ఆమెను తీసుకోవడంపై కూడా కొందరు అసహనం వ్యక్తం చేస్తూ కూడా తన స్టోరీని లీక్ చేసి ఉంటారని కూడా నెటిజన్లు అయితే పోస్టులు పెడుతున్నారు. దీంతో స్పిరిట్ హ్యాష్ ట్యాగ్ అయితే ఎక్స్ లో ఈ రోజు అయితే ట్రెండ్ అవుతుంది. ప్రజలు థ్యాంక్ యూ శ్రీపాల్.